నేను సాయంత్రం పూట ఇంటికి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, మరలా డ్యూటీలోకి రావడం, మళ్ళీ కలుసుకోవడం. ఈ 1 వీక్ అంతా ఆయన వెంట అలా తిరుగుతూ నేను ఉన్నాను. అన్ని విషయాలు తెలుసుకున్నాను ఆధ్యాత్మికంగా. ఓకే. ఓకే, శాకాహారం గురించి ఎందుకు ఇంతలాగా చెప్తున్నారు, ధ్యానం కోసం ఎందుకు ఈ గురువుగారు ఇంతలా చెప్తున్నారు, ఏమీ లేకుండా ఎందుకు చెప్పరు కదా, ఏదో ఉంది. సో ఏదో ఉంది, కంపల్సరీ ఏదో ఉంది. 1 వీక్లో ఒక 5 or 6 డేస్లో నేను వాటి కోసం నేను తెలుసుకొని నాన్ వెజ్ విడిచిపెట్టడం జరిగిందండి. సూపర్. 5-6 రోజుల్లో నేను 6 డేస్ లో నాన్ వెజ్ మానేసాను. ఎందుకంటే కాంబినేషన్ ఉంది. ఎందుకంటే ఏమనిపించింది నీకు? ఏమనిపించింది అంటే ఎలా మానేసావు? ఓకే, ఎలా మానేశాను అంటే నేను అనారోగ్యంతో కూడా నేను ధ్యానం మొదలు పెట్టలేదు. ఒక నార్మల్ గానే వచ్చాను. ఏదో ఒక మానసికంగా బాధపడి కూడా నేను ధ్యానంలో రాలేదు. సో న్యాచురల్ గా నార్మల్ గానే వచ్చాను. ధ్యానం చెయ్యాలని అనుకున్నాను, ధ్యానం చేశాను. ఎందుకు నాన్ వెజ్ మానేశానంటే మనం